గణతంత్ర దినోత్సవం సందర్భంగా అల్లూరు జిల్లా పాడేరులోని తలార్ సింగ్ పాఠశాల మైదానంలో అటవీ శాఖ ప్రభుత్వ స్టాల్ ఏర్పాటు చేసింది. వన్యప్రాణి సంరక్షణ సంస్థ ఆధ్వర్యంలో వివిధ రకాల పాములతో అధికారులు ప్రదర్శన నిర్వహించారు. రకరకాల పాముల గురించి ప్రదర్శనకు వచ్చిన ప్రజలకు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇప్పుడు అలా ఫోటో తీసి సరిపోద్ది. ఇంటర్వ్యూ టైంలో నీ దాంతో తీయొచ్చు. జెర్రిపోతు, జెర్రిగొడ్డు అని పిలుస్తారు. ఈ విషం లేని సర్పాల్లో అతి సాధారణంగా కనిపించే సర్పం 8 అడుగుల వరకు కూడా పెరుగుతుంది. ఎలుకల్ని ఆహారంగా తింటది. మనుషులంటే చాలా భయం. నెక్స్ట్ మీరు చూస్తే ఇది చిన్నది రసల్స్ వైపర్, రక్త పింజర, రక్త పొడ అంటారు. విషం ఉన్న సర్పాల్లో ఇది ఒకటి. ఎగ్జాక్ట్ గా కొంచెం దీనిలాగే కనిపించేది ఇదండి. దీన్ని శాండ్ బో అంటారు. ఉల్లిపావు అని, 2 తల్ల పాము అని రకరకాలుగా పిలుస్తారు. ఇది విషం లేని పాము, బురద నేలల్లో ఉంటది. ఎలుకల్ని, కప్పల్ని తింటది. ఇది విషం ఉన్న సర్పాల్లో అతి సాధారణంగా కనిపించే సర్పం. ఇది కూడా పొలాల్లో నది ఉంటది. ఎక్కువగా పాము కాట్లు సంభవిస్తుంటాయి ఈ సర్పం నుంచి. దీన్ని కోబ్రా అంటాం. గిరినాగులు కూడా పిరికివి, మనుషులంటే చాలా భయం. అయితే పడ ఎత్తినప్పుడు మనం భయంతో చంపేయడమే తప్పించి గిరినాగులు కరిచి చనిపోయిన కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి. అందుకు మేము ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నాం అంటే గిరినాగుల్ని కాపాడడంతో పాటు అవి నివసిస్తున్న ప్రాంతాలు, ఇప్పుడు మనకి జీమాడుగుల, దేవరాపల్లి, జీమాడుగుల ఇలాంటి ఏరియాస్ లో కూడా ఇవి నెస్టింగ్ చేస్తున్నాయండి. అంటే అవి గూడు పెడతాయి. ప్రపంచంలో గూడు పెట్టే పాముల్లో గిరినాగు ఒకటే చేస్తుంది. అలాగా గూడు పెట్టి ఒక 30 నుంచి 40 ఎగ్స్ పెడతాయి. అవి కాపాడుతున్నాం. అటవీ శాఖ వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ చేస్తూ వాటి జనాభా కాపాడడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి కూడా కాన్జర్వేషన్ రిజర్వ్ అనే ప్రపోజల్ కూడా ముందుకు తీసుకొస్తున్నాం.